ప్రపంచమంతా ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూస్తోంది. గడిచిన కొన్ని వారాలుగా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇస్లామాబాద్ అకార్డు పేరుతో చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ చర్చలు సఫలం కావాలంటే ఇరాన్ రెండు అత్యవసరమైనటువంటి అత్యంత కఠినమైనటువంటి షరతులను తెర మీదకు తీసుకొచ్చింది. ఆ షరతులేంటి? ఇరాన్ కండిషన్స్కు అమెరికా తలొగ్గుతుందా? ఫైనల్గా యుద్ధం ముగుస్తుందా? లేకపోతే మరింత తీవ్రతరం కాబోతుందా? పూర్తి స్థాయిలో డీటెయిల్గా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ స్పెషల్ ఫోకస్ విత్ నందు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో అమెరికా ఇరాన్ ప్రతినిధులు శుక్రవారమే ఇస్లామాబాద్ చేరుకున్నారు. అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఇతర కీలక నేతలు చర్చల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయన్నది ఎలాగో తెలిసిందే. కానీ ఇస్లామాబాద్ చర్చల వేళ ఇరాన్ బల ప్రదర్శనకు దిగింది. అగ్రరాజ్యానికి కండిషన్స్ పెట్టింది. యుద్ధం ఆపాలంటే మా కండిషన్స్కు ఒప్పుకోవాలంటూ అమెరికాను సైతం శాసిస్తోంది. ఇంతకీ ఏంటా 2 కండిషన్స్? లెబనాన్లో కాల్పుల విరమణ ప్రకటించాలి. ఇరాన్ పెట్టిన మొదటి షరతు ఇదే. లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపివేయాలని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాఘేర్ కాలిబఫ్ పాకిస్తాన్ గడ్డపై ట్రంప్కు కండిషన్స్ పెట్టారు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు కొనసాగిస్తోంది. తన మిత్రదేశమైన లెబనాన్ను కాపాడుకోకపోతే ఈ శాంతి ఒప్పందానికి అర్థం లేదని ఇరాన్ అంటోంది. ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే చర్చల నుంచి తప్పుకుంటామంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. స్తంభింపజేసిన తమ నిధులను విడుదల చేయాలి. చర్చల వేళ ఇరాన్ పెట్టిన రెండో కండిషన్ ఇది. అమెరికా సహా ఇతర దేశాల్లో ఉన్న తమ $6 బిలియన్ నిధులను విడుదల చేయాలని బాఘేర్ ఖాలిబఫ్ డిమాండ్ చేస్తున్నారు. యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ దేశానికి ఈ నిధులు అత్యవసరమని ఇరాన్ అంటోంది. నిధుల విడుదల చేస్తేనే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా చమురు రవాణాను పూర్తి స్థాయిలో అనుమతిస్తామని టెహ్రాన్ ప్రతినిధులు మెలిక పెడుతున్నారు. $6 బిలియన్ అమెరికా డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపుగా 56,000 కోట్లు. 2019లో అమెరికా ఆంక్షల కారణంగా దక్షిణ కొరియా బ్యాంకుల్లో దాదాపుగా $6 బిలియన్ ఇరాన్ చమురు నిధులు ఫ్రీజ్ అయిపోయాయి. 2023లో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఈ నిధులను దక్షిణ కొరియా నుంచి ఖతార్కు బదిలీ చేశారు. అయితే ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా కండిషన్స్తో అమెరికా ఈ నిధులను రిలీజ్ చేసింది. అయితే నేరుగా ఇరాన్ చేతికి ఇవ్వకుండా ఖతార్కు తరలించి మానవతా అవసరాల కోసం, అంటే ఆహారం, మెడిసిన్స్ కోసం మాత్రమే వినియోగించాలని ఆదేశించడంతో ఆ $6 బిలియన్ ఖతార్లో మగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ నిధులు పూర్తి స్థాయిలో తమ చేతికి అప్పగించాలని శాంతి చర్చల వేళ అమెరికాను ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఇరాన్ పెట్టిన ఈ 2 కండిషన్స్కి అమెరికా తలొగ్గుతుందా? ఇరాన్ $6 బిలియన్ నిధుల విడుదలకు అమెరికా సుముఖంగా ఉన్నప్పటికీ లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ను ఒప్పించడం అమెరికాకు సవాల్గా మారే అవకాశాలున్నాయి. ఎందుకంటే హెజ్బుల్లాను పూర్తిగా అణిచివేసే వరకు దాడులు ఆపేదే లేదంటూ ఇజ్రాయెల్ భీష్మించు కూర్చున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధానికి లెబనాన్ ఒక వేదికగా మారింది. యుద్ధంలో ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి హెజ్బుల్లాను వాడుకుంటుండగా తన భద్రత కోసం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ వస్తోంది. వాస్తవానికి ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య వైరం ఈనాటిది కాదు. లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లా దళమే ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం. దీనికి కారణం ఇజ్రాయెల్ను దేశంగానే గుర్తించదు. పైగా ఇరాన్ సపోర్టుతో ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దళాలు టార్గెట్ చేస్తూనే వస్తున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్పై లెబనాన్ వరుస దాడులు చేయడంతో ఆ ప్రాంతాన్ని ఇప్పటికే ఖాళీ చేయించింది. ఈ క్రమంలో తమ దేశ పౌరులను మళ్లీ ఉత్తర ప్రాంతంలో నివసించేలా చేయాలంటే లెబనాన్లోని హిజ్బుల్లాను టార్గెట్ చేయడమే మార్గం అంటూ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో ప్రస్తుతం విరుచుకుపడుతోంది. ఇస్లామాబాద్ చర్చలు సఫలమైతే అది ప్రపంచానికి చాలా పెద్ద ఊరట. కానీ ఇరాన్ పెట్టిన ఈ 2 షరతులపై అమెరికా ఎలా స్పందిస్తుంది? ఇజ్రాయెల్ను దాడులు ఆపమని ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు అసలు ఇజ్రాయెల్కి కావాల్సింది ఏంటి? ఎందుకని ఓ పక్క
శాంతి చర్చలు జరుపుతున్న సమయంలోనే లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఇక్కడ క్లియర్గా రెండు బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి ఈ రెండిట్లో ఏదైనా సరే ఓకే. అందులో మొదటిది, లెబనాన్ మీద దాడులు చేస్తున్న సమయంలో శాంతి చర్చలు ఇప్పటికే జరిగాయి, అగ్రిమెంట్ కుదిరింది కాబట్టి ఇరాన్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఇజ్రాయెల్ చెప్తుంది. ఒకవేళ ఇరాన్ నిజంగా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఖచ్చితంగా లెబనాన్ని విధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్కి ఇది కలిసి వచ్చే అంశం. ఒకవేళ ఇరాన్ ఇన్వాల్వ్ అయితే ఇదిగో మీరు శాంతి చర్చల్ని అతిక్రమించారు కాబట్టి నేను తిరిగి యుద్ధం చేస్తాను, మీ మీద దాడులు చేస్తాను అని చెప్పి మళ్ళీ యుద్ధాన్ని కంటిన్యూ చేయొచ్చు. కోర్స్ ఇజ్రాయెల్కి ఇది కూడా కావాలి. కాబట్టి ఇరాన్ ఇన్వాల్వ్ అయినా బెనిఫిటే, అవ్వకపోయినా బెనిఫిటే. ఈ చిన్న పరిస్థితిని ఇజ్రాయెల్ తనకు అనుకూలంగా మార్చుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో బెనిఫిట్ పొందాలని చూస్తోంది. సో వాట్ యూ థింక్? అమెరికా ఇక్కడ ఎంత తెలివిని ప్రదర్శించగలుగుతుంది? నిజంగా ఇజ్రాయెల్ను ఒప్పించగలుగుతుందా దాడులు చేయకుండా లెబనాన్ మీద? ఒకవేళ ఇరాన్ రంగంలోకి దిగి ఈ శాంతి చర్చలే వద్దు, లెబనాన్ మీద దాడులు చేస్తే మేము తిరిగి యుద్ధంలోకి ఎంటర్ అవుతామని చెప్తుంది. మరి అమెరికా పరిస్థితి ఏంటి? ఓవైపు ఇజ్రాయెల్ వెనుక, మరోవైపు ఇరాన్ దూకుడు. అమెరికా ఏమీ చేయలేని ఒక గందరగోళ పరిస్థితి. డూ యూ థింక్ అమెరికా హ్యాస్ ఎనీ అదర్ చాయిస్? డూ యూ థింక్ అమెరికా కెన్ డూ ఎనీథింగ్ బెటర్ అవుట్ ఆఫ్ దిస్? వాట్ డూ యూ థింక్? కామెంట్ చేయండి. మరోవైపు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అమెరికా ఎలా నెగ్గుకు రాగలుగుతుంది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అందులో మొదటిది ఇజ్రాయెల్ని ఒప్పించడం. ఇజ్రాయెల్ని ఒప్పించడం అమెరికాకి సాధ్యమయ్యే పనేనా? ఇజ్రాయెల్ అసలు ఒప్పుకుంటుందా అమెరికా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే? ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ట్రంప్ మాటని చాలాసార్లు లెక్క చేయలేదు ఇజ్రాయెల్. ఓవైపు ఇజ్రాయెల్ని నమ్మి ఇజ్రాయెల్తో కలిసి యుద్ధానికి దిగింది. ఇన్నేళ్లుగా ఇజ్రాయెల్కి డబ్బులు ఇస్తూ వస్తుంది, బాంబ్స్ ఇస్తూ వస్తుంది, పెద్ద ఎత్తున ఆయుధాలు సప్లై చేస్తూ అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది అమెరికా ఇరాన్ మీద దాడులు చేయడానికి. కానీ చివరికి పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇంత ఫ్రెండ్షిప్లో ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తున్నా సరే అమెరికా మాటను ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. ఒకవేళ ఇజ్రాయెల్ లెక్క చేయకపోతే ఇజ్రాయెల్తో తెగదెంపులు చేసుకుంటుందా అమెరికా? ఇజ్రాయెల్తో మాకు సంబంధం లేదని చెప్పగలుగుతుందా? లేకపోతే ఇజ్రాయెల్ మీద కూడా అవసరమైతే ఒత్తిడి తీసుకురాగలుగుతుందా ఏ రకంగా అయినా? అంటే ఆప్షన్స్ చాలా మినిమల్ అనే చెప్పాలి. ఇక మరోవైపు ఇరాన్, ఇజ్రాయెలే మాట వినకపోతే ఇప్పుడు అమెరికాని బద్ధ శత్రువుగా భావిస్తున్న ఇరాన్, ఇన్ని రోజులుగా ఇరాన్ని తుడిచిపెట్టేయాలని చూసినటువంటి అమెరికా మాట ఇరాన్ అసలు వినే పరిస్థితి ఉందా? ఓవైపు ఇప్పటికే ప్రపంచానికి ఇరాన్ ప్రూవ్ చేసింది అమెరికా ఏమీ పైనుంచి దిగిరాలేదు, ట్రంప్ ఏమీ ఒక దేవుడు కాదు, భయపడాల్సిన అవసరం లేదు, గట్టిగా పోటీ చేస్తే, గట్టిగా పోరాటం చేస్తే ఖచ్చితంగా ట్రంప్నైనా సరే వెనక్కి నెట్టొచ్చు అని ప్రపంచానికి ప్రూవ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా పాజిటివ్ ఎనర్జీతో ఇరాన్ నిండి ఉంది. అఫ్కోర్స్ ఆర్థికంగా దెబ్బతిని ఉంది, దాడుల వల్ల చాలా తీవ్రంగా దెబ్బతిన్నది, వాళ్ళ ఆయుధ సంపత్తి తగ్గిపోయింది. కానీ స్పిరిట్ మాత్రం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రపంచానికి ప్రూవ్ చేయడం మాత్రమే కాదు, ఇలాంటి ఒక పెద్ద దేశాన్ని ఓవైపు ఇజ్రాయెల్ని, మరోవైపు అమెరికాని సైతం ఢీకొట్టగల సత్తా ఇరాన్ దగ్గర ఉంది అని ప్రపంచానికి ప్రూవ్ చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ వింటుందా అమెరికా మాట? మరి ఇటు ఇజ్రాయెల్ వెనుక, ఇటు ఇరాన్ వెనుక అమెరికా ఎవరికి చెప్పగలుగుతుంది? ఏం చేయగలుగుతుంది?